తెచ్చారు. కొన్ని జీవితాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి, అలానే కంటే గందరగోళంగా ఉంటాయి అనడం కరెక్టేమో. తమిళ నటి వనిత జీవితం అలాగే తయారైంది. ఎన్నో మలుపులు, ఎన్నో ట్విస్టులు కనిపిస్తున్నాయి ఆమె లైఫ్ లో. అవన్నీ చాలనట్లు తాజాగా మరో వివాదం మొదలైంది. నటి వనిత లైఫ్ స్టోరీ చాలా ఆసక్తిగా ఉంటుంది, అంతకు మించి గందరగోళంగానూ ఉంటుంది. తాజాగా ఆమె తన రెండవ భర్త ఆనందరాజు దగ్గర ఉన్న మూడవ కుమార్తె జయంతిని తనకు అప్పగించాలంటూ తేనంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మూడేళ్ల కిందట వనిత తన మొదటి భర్త ఆకాష్ నుంచి విడిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆనందరాజును పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆమెకు 2 పిల్లలు. తాజాగా మూడవ పాప జయంతి పుట్టింది. ఏడాది తర్వాత మొదటి భర్త ఆకాష్ దగ్గరకు వెళ్లిపోయారు వనిత. కుమారుడు శ్రీహరి, కుమార్తెలు జ్యోతిక, జయంతిని కూడా తనతో తీసుకెళ్లింది. తన కుమార్తె జయంతిని ఆనందరాజు ఎత్తుకెళ్లారని తాజా ఫిర్యాదులో ఆరోపించింది వనిత. నగలు ఇవ్వాలని తనను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు తెలిపింది. ఇందుకు సంబంధించి ఆనందరాజ్ పంపిన SMS-లు సాక్ష్యాలుగా సమర్పించానంది. எனக்கு 3 குழந்தைங்க இருக்காங்க. என் உயிரே போனாலும் என் பிள்ளைங்களை நான் விட்டு கொடுக்க மாட்டேன். அதுக்காக தான் நான் போராடிட்டு இருக்கேன், வேற எதுக்காகவும் இல்லை. என் டிவோர்ஸில் கூட நான் 1 ரூபாய் கேட்கல, எதிர்பார்க்கல. அந்த பேப்பர்ஸ் உங்க எல்லாருக்குமே தெரியும். எனக்கு என் குழந்தைங்க வேணும். லீகலாக கஸ்டடி என்கிட்ட தான் இருக்கு. அதை வச்சு விளையாடுறாங்க. எது வந்தாலும் நான் ஃபேஸ் பண்ண தயாரா இருக்கேன். వనిత ఆరోపణలను ఆనందరాజ్ ఖండించారు. జయంతిని ఆమె సరిగ్గా పెంచనందువల్లే తనతో తీసుకెళ్లానని తేనంపేట పోలీస్ స్టేషన్లో వెల్లడించారు. చట్టపరంగా తన కుమార్తె జయంతిని తనకు అప్పగించాలని కోరారు. శుక్రవారం వనిత, ఆనందరాజ్ విడాకుల కేసు కోర్టులో విచారణకు రానుంది. ఒలింపిక్స్ కి సమయం దగ్గర పడుతుంది.